నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ పని ఒకవేళ మీరు చేయకపోతే మీ రేషన్ కార్డ్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని సమాచారం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంది. అంతకుముందు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా వరకు అయితే ఈ కేవైసీ చేసుకున్నారు. బట్ ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో మళ్ళీ వాళ్ళకైతే జనవరి 31 వరకు ఈ కేవైసీ లాస్ట్ డేట్ ఉంది. జనవరి 31 తర్వాత ఈ కేవైసీ చేయించుకోకుండా ఎవరైతే ఉన్నారో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. రేషన్ కార్డు అనేది రన్నింగ్ ఉండవచ్చు, లేకుంటే రేషన్ కార్డు డిలీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నది. రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉన్నారో ఈ కేవైసీ చేయించుకున్నట్లయితే జనవరి 31 వరకు ఈ కేవైసీ లాస్ట్ డేట్ ఉంది. అదేవిధంగా ఈ కేవైసీ చేయించుకోవడానికి మీ దగ్గరలో ఉన్న డీలర్ షాప్కి వెళ్ళి చేయించుకోండి. తమ దగ్గర నుండి ₹1 కూడా తీసుకోరు. అదేవిధంగా ఈ కేవైసీ చాలా మ్యాండేటరీ అండి. మీరు వెంటనే వెళ్ళి ఈ కేవైసీ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ పౌర సరఫరా శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ గారు శనివారం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. ఈ కేవైసీ ఎవరైతే చేయించుకున్నట్లయితే వాళ్లకు రేషన్ కార్డు డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా తెలియనట్లయితే ఈ విషయం ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.